Welcome back to the series Crimes and Laws. As a part of our lecture today, we will be dealing with the crime of minor driving. So Crimes and Laws series కింద ఈరోజు మనము డిస్కస్ చేసేది మైనర్ డ్రైవింగ్. సో India is one of the countries which has highest amount of vehicular density in the country. So here we have seen that almost each and every house has some or other sort of any kind of motor vehicle. Let it be a small two-wheeler, you have electric vehicles, or you may have luxurious cars. So that is the reason that we have very frequent problems of traffic in the urban areas. Why? Because we have so much of thick density of vehicles present in our country. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మన దేశ జనాభా ప్రకారం ప్రతి ఇంట్లో ఒకటి కానీ రెండు మోటార్ వెహికల్స్ అనేవి బండ్లు కానీ ఉన్నాయి. సో దాని రీజన్ వల్లనే మనకు ట్రాఫిక్ జామ్స్ అనేవి చాలా కామన్గా అయిపోయాయి. సో ఇండియా ఈజ్ అ కంట్రీ వేర్ యూ హ్యావ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ వెహికల్స్ అమంగ్స్ ది పాపులేషన్. So obviously there will be some sort of accidents involving these motor vehicles. So under that particular aspect, we will see that minor driving has become one of the leading menace in the country. It has become a leading menace in the country. సో మనం ఇన్ని వెహికల్స్ ఉన్నప్పుడు యాక్సిడెంట్లు కావడం సహజం, రోడ్ యాక్సిడెంట్స్ కావడం అనేది చాలా సహజం. కానీ ఇటువంటి రోడ్ యాక్సిడెంట్స్లో అందరికంటే మేజర్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మైనర్ డ్రైవింగ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ అండర్ ఏజ్ డ్రైవింగ్. సో లైసెన్స్ అనే లిమిట్ ఏదైతే ఉందో దానికంటే బిలో లైసెన్స్ లేని పిల్లలు ఎవరైతే నడిపిస్తారో దాన్ని అండర్ ఏజ్ డ్రైవింగ్ అంటారు. సో అండర్ ఏజ్ డ్రైవింగ్ అనేది ఒక చాలా పెద్ద న్యూసెన్స్ అనేది అది జరిగిపోయింది కంట్రీలో. సో minor driving, we will find that the minors not only threaten their own lives but also the lives of the other persons. సో మైనర్ డ్రైవింగ్లో మనం ఏం చూస్తామంటే ఎవరైతే మైనర్ ఉన్నారో బండి నడిపించే మైనర్ అయిన ప్రాణాలకే హాని కాకుండా ఎదురుగా వచ్చే వాళ్ళ ప్రాణాలకి కూడా హాని కలిగిస్తారు. సో దిస్ ఇస్ ది మోస్ట్ కామన్ థింగ్ విచ్ హ్యాపన్స్ ఇన్ ది కంట్రీ. సో వీ హ్యావ్ సీన్ మైనర్ డ్రైవింగ్, వీ హ్యావ్ సీన్ పీపుల్ రేసింగ్ ఆన్ ది ఎంప్టీ రోడ్స్. సో ఖాళీగా ఉండే వెకేషన్ రోజు ఏదన్నా రోడ్ ఖాళీగా ఉంటే మైనర్స్ బైక్స్ తీసుకొని దాని మీద స్టంట్స్ చేస్తారు రోడ్డు మీద. సో ఆల్ అమౌంట్స్ టు సంథింగ్ కాల్డ్ యాజ్ మైనర్ డ్రైవింగ్. వీ విల్ సీ వాట్ ఆర్ ది లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మైనర్ డ్రైవింగ్. Now minor driving, what is meant by minor driving? Minor driving refers to individuals below the legal driving age operating motor vehicles. సో మైనర్ డ్రైవింగ్ అంటే ఏంటంటే ఇండివిజువల్స్ ఎవరైతే వ్యక్తులు ఉంటారో లీగల్ ఏజ్ కంటే తక్కువ వయసులో ఉన్న వ్యక్తులు మోటార్ వెహికల్స్ ఏవైతే నడుపుతారో అప్పుడు దాన్ని మైనర్ డ్రైవింగ్ అని అంటారు, ఆర్ అండర్ ఏజ్ డ్రైవింగ్ అని అంటారు. సో మోటార్ వెహికల్స్ అంటే ఇక్కడ మోటార్ సైకిలే కాదు, ఎటువంటి వెహికల్ అయినా, మోటార్ సైకిల్ కానివ్వండి, కార్ కానివ్వండి, బస్సు కానివ్వండి, ఎనీథింగ్. సో మైనర్ డ్రైవింగ్ రెఫర్స్ టు ది ఇండివిజువల్స్ బిలో ది లీగల్ ఏజ్. లీగల్ ఏజ్ ఇండియాలో 18 ఇయర్స్. లీగల్ ఏజ్ ఇండియాలో 18 ఇయర్స్. సో 18 ఇయర్స్ బిలో మోటార్ వెహికల్స్ని ఆపరేట్ చేస్తే ఇట్ అమౌంట్స్ టు మైనర్ డ్రైవింగ్. దాన్ని మైనర్ డ్రైవింగ్ అని అంటారు. ఎనీ పర్సన్ హూ ఇస్ బిలో 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్, హీ ఈస్ ఆపరేటింగ్ దట్ పర్టికులర్ వెహికల్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ పర్మిషన్, దెన్ ఇట్ అమౌంట్స్ టు ది మైనర్ డ్రైవింగ్. మైనర్ డ్రైవింగ్ అంటే 18 ఇయర్స్ కంటే బిలో ఎవరైనా మోటార్ వెహికల్స్. మోటార్ వెహికల్స్ అంటే ఏదన్నా ఉండొచ్చు, కారు ఉండొచ్చు, బస్సు ఉండొచ్చు, ట్రాక్టర్ ఉండొచ్చు, లారీ ఉండొచ్చు, మన బైక్ కూడా ఉండొచ్చు, ఏదైనా. సో మోటార్ వెహికల్స్ అనేది ఇక్కడ వైడ్ టర్మ్. మోటార్ వెహికల్స్ ఇంక్లూడ్ ఎనీ వెహికల్ విత్ అ మోటార్. Then it is a serious issue in India with legal, social and safety implications. So it has become a very serious issue today. It has certain legal implications, legal effects. At the same time, it has certain social effects and as well as the social implications. Social, legal and safety implications are there when it comes to minor driving. సో మైనర్ డ్రైవింగ్ వల్ల ఇండియాలో ఇది చాలా పెరిగే ప్రాబ్లం అయిపోయింది. దానివల్ల మనకి లీగల్ కాంప్లికేషన్స్, చట్టరీత్యమైన చిక్కులు, లేకపోతే సామాజికమైన చిక్కులు, లేకపోతే సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి చాలా రేజ్ అవుతున్నాయి. సో నవ్ వీ విల్ సీ ది వేరియస్ ఆస్పెక్ట్స్, ది లీగల్ ఆస్పెక్ట్స్ కన్సర్నింగ్ ది మైనర్ డ్రైవింగ్ ఇన్ ది country. First of all, we will see that this is a statement which was made by the Union Minister for Roadways before the Rajya Sabha when he was asked that how many road accidents have been caused. So
Here, while giving reply in the Rajya Sabha, the Honorable Minister has stated that nearly 11,890 road accidents happened in the years 2023 and 24 caused by the minors. These are the accidents which were caused by the minors. That is on an average of 16 accidents per day. On an average of 16 accidents per day. That is the average. This was the reply which was given. సో మనము చట్టప్రకారమైన అంశాలను పరిశీలించే ముందు మనం ఏం చూడాల్సిందంటే ఈ స్టేట్మెంట్ అనేది మన కేంద్ర రోడ్వేస్ రవాణా మంత్రి ఏం చెప్పారంటే 2023-24 మధ్యల 11,890 యాక్సిడెంట్స్ చేశారు. ఎవరు? మైనర్స్. అంటే యావరేజ్ మనం తీసుకున్నట్లయితే ప్రతిరోజు 16 యాక్సిడెంట్లు మైనర్స్ చేసినట్టే. సో దిస్ షోస్ వాట్ ఈస్ ది గ్రావిటీ ఆఫ్ ది ప్రాబ్లం. దీనివల్ల మనకు అర్థమవుతుంది ఈ సమస్య అనేది ఎంత పెద్ద గడ్డు సమస్యగా మారింది అనేది మనం చూడాల్సింది. ఇక్కడ 16 యాక్సిడెంట్లు పర్ డే అంటే ఆ యాక్సిడెంట్లో 10 మంది చనిపోవచ్చు, ఒకరు కూడా చనిపోవచ్చు. సో హియర్ వీఆర్ సీయింగ్ దట్ ది ఇన్సిడెంట్స్ ఆర్ గ్రోయింగ్. ఇటువంటి సంఘటనలు మైనర్ వల్ల చేయబడిన రోడ్ యాక్సిడెంట్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి అనే దానికి ఈ స్టేట్మెంట్ ఒక నిదర్శనం. So now we will see what are the different aspects. Now what is the legal age for driving? Legal age for driving varies according to the different countries. Some countries may prescribe 20, some countries may prescribe 25, some countries may go as low as 14. But in India, two kinds of age limits are given. One is 16 years in the case of two-wheelers if it is up to 50cc engine. 50cc engine or below that 50cc engine, if it is a two-wheeler, then the minimum driving age is 16 years. So any person below 16 years of age cannot drive the vehicle which is below 50cc. And 18 years is the standard age when it comes to other motor vehicles other than 50cc, any kind of motor vehicle. So the legal age of driving in India is 16 years in the case of two-wheelers below 50cc, and it is 18 years in the case of other motor vehicles. So in case of two-wheelers, it is below 50cc, it is 16 years. In the case of other motor vehicles, it is 18 years. So మన ఇండియాలో లీగల్ ఏజ్ లిమిట్ అనేది డ్రైవింగ్ కోసం మినిమం ఏంటి? 16 ఇయర్స్ మినిమం ఏజ్. దీనికి టూ వీలర్స్ ఒకవేళ 50cc ఇంజన్ కంటే తక్కువ లేకపోతే 50cc వరకు ఉంటే 16 ఇయర్స్ అనేది మినిమం ఏజ్ ఉండాలి. దాని తప్ప 50cc టూ వీలర్స్ ఇవన్నీ కాకుండా వేరే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి అన్ని కేసెస్లో మినిమం 18 ఇయర్స్. అటువంటి అన్ని కేసెస్లో మినిమం 18 ఇయర్స్ అనేది కంపల్సరీ ఏజ్ లిమిట్. దట్ ఈస్ లీగల్ డ్రైవింగ్ ఏజ్ ఆర్ లీగల్ ఏజ్ ఫర్ డ్రైవింగ్ అని అంటారు. సో ఈ ఏజ్ ఫుల్ఫిల్ చేస్తే డైరెక్ట్ వెహికల్ తీసుకొని నడపడం కాదు. ఈ ఏజ్ కంప్లీట్ అయినాక దే హ్యావ్ టు అప్లై ఫర్ ది డ్రైవింగ్ లైసెన్స్. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే వాళ్ళు ఈ వెహికల్స్ నడపచ్చు. సో mere completion of 16 years or 18 years is not enough. They are supposed to apply for the valid driving license, and after getting that only they can operate these vehicles. సో 16 ఏళ్ళు నిండిపోయింది నేను టూ వీలర్ తీసుకొని వెళ్తా అంటే కుదరదు, లైసెన్స్ ఉండాల్సిందే. 18 ఇయర్స్ అబవ్ ఉంటే 18 ఇయర్స్ ఆర్ అబవ్ ఉంటే లైసెన్స్ ఉంటేనే మీరు బండి నడపగలుగుతారు. ఆటోమేటికల్లీ 16 ఆర్ 18 ఇయర్స్ వస్తే వెహికల్ నడిపించే పర్మిషన్ ఉండదు. సో ఆథరైజ్డ్ ఉండాలి అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఈజ్ మ్యాండేటరీ. డ్రైవింగ్ లైసెన్స్ లేనిది ఇటువంటి వెహికల్స్ ఆపరేట్ చేయడానికి వీల్లేదు. మీరు 16 కావచ్చు, మీరు 18 కావచ్చు, 25 కూడా కావచ్చు. సో దట్ డజంట్ మ్యాటర్. So after completion of this age, this is the eligibility age. After this eligibility age, you have to apply for the license. When you get a valid license, then you will be in a position to drive the vehicle, or else that will be termed as unauthorized driving, or it will be treated as licenseless driving, which also is an offense. So 18-16 నిండితే నేను డైరెక్ట్ వెహికల్ నడిపించచ్చు అని కాదు, లైసెన్స్కి అప్లై చేయాలి. లైసెన్స్ తీసుకున్నాకనే దొరికినాకనే మనము ఈ వెహికల్స్ ఆపరేట్ చేయగలము. నౌ ది పెనాలిటీస్ ఫర్ అండర్ ఏజ్ డ్రైవింగ్ ఇన్ ఇండియా. సో అండర్ ఏజ్ డ్రైవింగ్ని ఎందుకు పీనలైజ్ చేయాలి, ఎందుకు దాన్ని పనిష్మెంట్ పరిధిలోకి తీసుకురావాలంటే మనం చూసినట్లయితే 11,890 యాక్సిడెంట్స్ జరిగాయి. సో
అది అనేది ఒక చిన్న యావరేజ్ ఆఫ్ 16 యాక్సిడెంట్స్ పర్ డే అనేది ఒక చిన్న విషయం కాదు, ఒక చిన్న అమౌంట్ కాదు, ఒక చిన్న విషయం కాదు. దానివల్ల ఎన్నో మంది ప్రాణాలు కోల్పోయారు, ఎన్నో మంది జీవితాలు రోడ్ల పడ్డాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ జరిగాయి కాబట్టి మైనర్ డ్రైవింగ్ కోసం డెఫినెట్లీ పెనాలిటీస్ అనేది ఇంపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. వై దెర్ ఈస్ అ నీడ్ ఫర్ పెనలైజింగ్ మైనర్ డ్రైవింగ్ ఇస్ బికాస్ we have seen earlier that nearly 11,000 accidents were caused by minors in 23 and 24. That is on an average of 16 accidents per day, which is a very huge amount. And due to these kind of accidents, some of the families have lost their future. Some of their families have lost their future. Their entire life or their life savings, etc., have come down to a halt. So, seeing the gravity of that particular problem, it has been penalized in India, and it has been penalized under Motor Vehicles Act of 1988. It has been penalized under Motor Vehicles Act of 1988, and it was also amended in 2019, which provides for more stringent punishments. So ఇటువంటి సిచ్యువేషన్ సీరియస్గా ఉంది. దీనివల్ల చాలామందికి ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి అండర్ ఏజ్ డ్రైవింగ్ని పీనలైజ్ చేస్తారు. ఏ చట్ట ప్రకారం? మోటార్ వెహికల్స్ యాక్ట్ ఆఫ్ 1988. దీన్ని 2019లో సవరణ చేశారు, పనిష్మెంట్స్ ఇంకా స్ట్రిక్ట్ చేశారు. సో లీగల్ ప్రొవిజన్స్ ఏంటంటే సెక్షన్ 180 ఆఫ్ దిస్ పర్టికులర్ ఎనాక్ట్మెంట్ పీనలైజెస్ అలౌవింగ్ అన్ఆథరైజ్డ్ పర్సన్ టు డ్రైవ్. సో అన్ఆథరైజ్డ్ పర్సన్, ఇప్పుడు ఎవరన్నా పేరెంట్ కానివ్వండి, గార్డియన్ కానివ్వండి, తన వెహికల్ని లైసెన్స్ లేని అతనికి ఎవరికన్నా ఇస్తే, అది మైనరే ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, లైసెన్స్ లేని పర్సన్కి ఇస్తే ఇట్ అమౌంట్స్ టు అన్ఆథరైజ్డ్ డ్రైవింగ్ అండ్ ఫైన్ అప్ టు 5,000, ఇంప్రిజన్మెంట్ అప్ టు 3 months. సో అన్ఆథరైజ్డ్ డ్రైవింగ్ అంటే లైసెన్స్ ఉన్న లేని వ్యక్తికి తన వెహికల్ ఒకటి ఇస్తే ఆ వెహికల్ ఓనర్కి పెనాల్టీస్ ఉంటాయి. ఎలా? 5,000 రూపీస్ వరకు ఫైన్, లేకపోతే 3 months వరకు జైలు శిక్ష, లేకపోతే 2 కూడా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ మనకి ఏమొస్తుందంటే 180 ప్రకారం ఎవరైనా పేరెంట్ తన మైనర్ అబ్బాయికి కానివ్వండి, పాపకి కానివ్వండి వెహికల్ ఇస్తే హీ ఈజ్ ఆల్సో పనిషబుల్ ఫర్ 5,000 రూపీస్ ఫైన్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 3 months ఆర్ బోత్. డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్. సో ఆల్రెడీ వాళ్ళు మైనర్స్, వాళ్ళ మినిమం ఏజ్ గ్రూప్ లేదు, లైసెన్సెస్ లేదు కాబట్టి డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్ 5,000 రూపీస్ ఫైన్. అది మనం కామన్గా చూస్తాం. డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్, ఇక్కడ అన్ఆథరైజ్డ్ పర్సన్కి వెహికల్ ఇవ్వడం, మైనర్కి వెహికల్ ఇవ్వడం, అది పేరెంట్స్కి పనిషబుల్. వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, ఆ అబ్బాయి ఎవరైతే వితౌట్ లైసెన్స్ బండి నడుపుతున్నాడో తనకి 5,000 రూపీస్ అనేది లైసెన్స్ లెస్ డ్రైవింగ్ కాబట్టి 5,000 రూపీస్ అనేది ఫైన్ పడుతుంది. నెక్స్ట్ ఫర్ పేరెంట్ అండ్ గార్డియన్, ఇక్కడ ఎవరైతే వెహికల్ డ్రైవ్ చేస్తున్నారో తనకి పడుతుంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఆ వెహికల్ ఇచ్చారో పేరెంట్ ఆర్ గార్డియన్, తనకి 25,000 రూపీస్ అనేది ఫైన్. ఇది తక్కువ ఉండేది, ఇది పెంచారు. 25,000 ఫైన్ అప్ టు 3 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ బోత్, 3 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ బోత్. సో ఇక్కడ మనం 3 years చూసినట్లయితే, కానీ ఎవరైతే ఓనర్ ఆఫ్ వెహికల్ ఉంటారో వాళ్ళకి 3 months వరకు ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు. సో పేరెంట్ అండ్ గార్డియన్ ఉంటే అప్ టు 3 years, పేరెంట్ అండ్ గార్డియన్ ఉంటే అప్ టు 3 years ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు. అది ఒకవేళ వేరే ఓనర్ ఉండి ఫ్రెండ్కు అట్లా ఇస్తే ఆ కేసెస్లో 3 months, ఆ కేసెస్లో 3 months వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఫైన్ మాత్రం కామన్, దట్ ఈస్ 25,000. ఫైన్ మాత్రం కామన్, దట్ ఈస్ 25,000. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇంపోజింగ్ సచ్ స్ట్రిక్ట్ పెనాల్టీ ఇస్ టు ఎన్ష్యూర్ దట్ దెర్ ఈస్ నో minor person or doing unauthorized driving on the road. 2019లో అమెండ్మెంట్ చేశారు అనమాట. 2019 ఎందుకు అమెండ్మెంట్ చేయాల్సి వచ్చిందంటే కోర్ట్స్ పదే చెప్తున్నాయి మైనర్ డ్రైవింగ్ వల్ల చాలామంది లైఫ్స్ కోల్పోతున్నారు, సీరియస్ ప్రాబ్లం అయింది. మైనర్స్ కూడా లైట్గా తీసుకుంటున్నారు. వాళ్ళకి మైనర్స్ వెహికల్ నేర్చుకోవచ్చు, కానీ అది కంట్రోల్డ్ సర్కమ్స్టాన్సెస్లోనే ఉండాలి. వెహికల్ నాకు వచ్చని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ నేను వెహికల్ తీసుకొని కూడా వెళ్ళడం అనేది డేంజర్. సో ఒక ప్రాపర్ ఏజ్ లిమిట్ అనేది దానికి ఉంటుంది. సో మైనర్స్కే కాదు, మైనర్స్కి వెహికల్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని కూడా రెస్పాన్సిబుల్ చేయాలి అని ఇటువంటి ఎనాక్ట్మెంట్ ఒకటి తీసుకొచ్చారు. సో ఒకవేళ మైనర్ ఈస్ కాట్ డ్రైవింగ్ ది వెహికల్ అన్ఆథరైజ్డ్లీ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ లైసెన్స్ అండ్ ఆల్, మైనర్ ఒకవేళ వెహికల్ డ్రైవ్ చేస్తే ఇప్పుడున్న పొజిషన్ ప్రకారం
వెహికల్ తీసుకొని బండి సీజ్ చేస్తారు. ఇంకోటి మైనర్కి లైసెన్స్ కోసం తను 25 years వరకు ఆగాల్సిందే. సో ఇఫ్ అ పర్సన్ ఈస్ బిలో 18 years ఆఫ్ ఏజ్ అండ్ ఈజ్ డ్రైవింగ్ ది వెహికల్ అండ్ ఈజ్ కాట్, ఆయనకి లైసెన్స్ 18 కంప్లీట్ కాగానే దొరకదు. 25 వరకు తను వెయిట్ చేయాల్సిందే. అప్పుడే తనకు లైసెన్స్ అనే ఎలిజిబిలిటీ వస్తుంది. సో మైనర్ డ్రైవింగ్ కోసం పెనాలిటీస్ అనేది టోటల్లీ కంపల్సరీ. ఎందుకంటే మైనర్ డ్రైవింగ్ ఈజ్ పోజింగ్ థ్రెట్ టు ది లైఫ్స్ ఆఫ్ నాట్ ఓన్లీ ది మైనర్స్ బట్ ఆల్సో ది అదర్స్. సో మైనర్ డ్రైవింగ్ అనేది కంపల్సరీ దానికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళ జీవితాలే కాకుండా ఎదురు వాళ్ళ జీవితాలు కూడా వాళ్ళు డేంజర్లో పెడుతున్నారు కాబట్టి ఇట్ ఈస్ మ్యాండేటరీ. దెన్ వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్? మైనర్ డ్రైవింగ్ చేస్తే ఏమి రిజల్ట్ ఉంటుంది? ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ లీగల్ యాక్షన్. లీగల్ యాక్షన్, మైనర్ అగెయిన్స్ట్ లీగల్ యాక్షన్ తీసుకోలేమని కాదు, తీసుకోవచ్చు. కానీ అడల్ట్ లాగా తనని ట్రీట్ చేయలేము. అడల్ట్స్కి ఇచ్చే పనిష్మెంట్స్ తనకి ఇవ్వలేము. సో తనని జువినల్ జస్టిస్ యాక్ట్ కింద తీసుకుంటారు. దాని పరిధి ప్రకారం ఆయనకి ఎక్కడ రిఫర్మేషన్ స్కూల్స్లో పంపించాలా, ఎటువంటి చేయాలో, రీహాబిలిటేషన్ మెజర్స్ అటువంటిది తీసుకుంటారు. కానీ ఇక్కడ లీగల్ యాక్షన్ అగెయిన్స్ట్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్, బండి వాళ్ళదైనా కాకపోయినా సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మైనర్ వెహికల్ నడుపుతున్నాడు. ఆ వెహికల్ వేరే వాళ్ళ ఫ్రెండ్దో ఎవరిదో తెలిసింది, కానీ దానివల్ల ఏదైనా యాక్సిడెంటో ఏదైనా జరిగిందో లేకపోతే తను దొరికాడు ఆ వెహికల్తో. ఇక్కడ పేరెంట్స్ నా వెహికల్ కాదు నాకు సంబంధం లేదు అననికి వీల్లేదు. పేరెంట్సే కాదు గార్డియన్స్ కూడా నాకు సంబంధం లేదు అననికి వీల్లేదు. ఆయనని అబ్బాయికి ఆ మైనర్కి మీరు పేరెంట్ లేకపోతే గార్డియన్ కాబట్టి ఆటోమేటికలీ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తను అటువంటి వెహికల్స్ డ్రైవ్ చేయొద్దు అనేది చూసుకునేది వాళ్ళ బాధ్యత. కాబట్టి వాళ్ళ బాధ్యత నుంచి వాళ్ళు జరిగారు కాబట్టి వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఇటువంటి ప్రొవిజన్ లేకపోతే పేరెంట్స్ అండ్ గార్డియన్స్ వాళ్ళు ఎస్కేప్ అవుతారు. మైనర్ని ఎలాగో జనరల్ క్రిమినల్ లా కింద తనకి పనిష్మెంట్ చేయలేరు కాబట్టి ఇష్యూ ఎక్కడిదక్కడ అయిపోతుంది, ప్రాబ్లం అక్కడనే ఉంటుంది. సో దేర్ ఫోర్ టు అవాయిడ్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్, దిస్ కైండ్ ఆఫ్ ప్రొవిజన్ వాజ్ మేడ్ వేర్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ are also made liable. Next one is increased risk of accidents. Due to the minor driving, we have seen more than 11,000 in 2 years and 16 accidents per day is a very high amount. It is a very high amount. And here we haven't seen how many victims are there of that particular accident. So it is a very crucial aspect, and actually minors are not capable of driving the vehicle responsibly. Due to their age, due to their young age and all, what they will do is they will resort to rash driving or driving for the sake of exhibiting their talent or handling the vehicle and all. Due to that kind of situation, there are frequent accidents committed on the roads. Committed on roads. For example, sometimes we have seen these people will be revving up those bikes on the necklace road or any kind of open roads, etc., doing the stunts on the bikes. Ultimately, it will lead to accidents. సో మైనర్స్కి వెహికల్ ఇవ్వడం వల్ల వాళ్ళు వెహికల్స్ని కంట్రోల్ ప్రాపర్గా రెస్పాన్సిబిలిటీ ఉండరు. ఉడుకు రక్తం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వెహికల్స్ తీసుకెళ్ళి ఫుల్ స్పీడ్లో మెయిన్ రోడ్స్ మీద, హైవేస్ మీద స్టంట్స్ చేస్తారు. దానివల్ల యాక్సిడెంట్ జరుగుతుంది, వాళ్ళకి హాని జరుగుతుంది, ఎదురుగా వచ్చే వాళ్ళకి కూడా హాని జరుగుతుంది. కాబట్టి ఇటువంటి హానిలు జరుగుతాయి కాబట్టి మైనర్ డ్రైవింగ్ అనేది అరికట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. ఒకవేళ మైనర్ డ్రైవింగ్ కేసెస్ ఏమన్నా జరిగితే, యాక్సిడెంట్స్ ఏమన్నా జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎటువంటి క్లెయిమ్స్ ఇవ్వవు. ఎందుకంటే ఇప్పుడు ఒక మైనర్ డ్రైవ్ చేస్తాడు, ఒక నార్మల్ అడల్ట్ డ్రైవ్ చేస్తున్నాడు, తన వెహికల్కి యాక్సిడెంట్ అయింది, రేపు పొద్దున ఇన్సూరెన్స్ అడిగితే ఇన్సూరెన్స్ ఇస్తారు. కానీ అది మైనర్కు ఉంటే మాత్రం ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు. So if a minor has been involved, then the insurance companies are not going to reimburse any kind of insurance amount. Why? Because that amounts to unauthorized driving. So unauthorized driving of the vehicle is one of the ground for rejection. So ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర అయ్యా బండి విరిగిపోయిందని అంటే వాళ్ళు అడుగుతారు, మైనర్ డ్రైవింగ్ చేస్తే మేము ఎటువంటి క్లెయిమ్స్ మీవి సెటిల్ చేయమని వాళ్ళు కూడా తిరస్కరిస్తారు. నెక్స్ట్, పర్మనెంట్ క్రిమినల్ రికార్డ్ ఫర్ ది ఓనర్ ఆర్ ది గార్డియన్.
ఓనర్ ఆఫ్ ది వెహికల్ ఆర్ ది గార్డియన్ ఆటోమేటికల్లీ ఒకవేళ ఈ వెహికల్తోని తను యాక్సిడెంట్ జరిగింది అని అంటే ఆ వెహికల్ ఓనర్ మీద పర్మనెంట్లీ రికార్డులోకి ఎంటర్ అవుతుంది. ఏంటంటే ఈయన వెహికల్ వల్ల జరిగింది, ఈయన పట్టించుకోలేదని. సో దేర్ ఫోర్ దీస్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ విచ్ ఫ్లో అవుట్ ఆఫ్ ది మైనర్ డ్రైవింగ్. సో హియర్ వీ విల్ సీ there are certain landmark judgments and campaigns which have happened. So usually what happens whenever the motor vehicle accidents happen or motor vehicle accidents claims are there, they will go to the district court. From district court it will go to the high court and it will go to the Supreme Court every now and then for the sake of compensation and all. So while dealing with these kind of cases, the Supreme Court of India and also the high courts have repeatedly laid down the stress on parental responsibility. Not only did they point out that the minor was doing the wrong, but also they ensured that the parents are also liable. So many cases, చాలా కేసెస్ మోటార్ యాక్సిడెంట్స్ వల్ల జరిగిన డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో దానికోసం ఏవైతే ఈ కేసెస్ కంపన్సేషన్ కేసెస్ సుప్రీంకోర్టు హైకోర్టుకి రీచ్ అవుతాయో అన్ని కేసెస్లో కోర్టు మైనర్ని బాధ్యుడిగా తీసుకొని అంగీకరించి వాళ్ళ పేరెంట్స్కి కూడా బాధ్యత అనేది ఫిక్స్ చేసింది. ఎందుకంటే పేరెంట్స్ ఒకవేళ కరెక్ట్ ఉంటే మైనర్స్కి వెహికల్ ఇవ్వరు. సో పేరెంట్స్ది కూడా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మైనర్ చిల్డ్రన్ చేతిలో ఎటువంటి వెహికల్ పెట్టద్దు అని. సో పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ దాని మీద సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి ఎన్నోసార్లు ఇట్ హ్యాస్ గివెన్ the stress, it has emphasized. Then awareness campaigns. ట్రాఫిక్ పోలీస్ మనం చూస్తూ ఉంటాం. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఫ్రీక్వెంట్లీ మన స్పెషల్ చెకింగ్ డ్రైవ్స్ అవన్నీ చేస్తుంటారు. మైనర్ డ్రైవింగ్లో దొరికిన పిల్లల్ని తీసుకెళ్ళి డైరెక్టే ఫైన్ ఇంపోజ్ చేయక ఫస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ జరుగుతుంది. వాళ్ళదే కాకుండా వాళ్ళ పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. ఎందుకంటే అవగాహన అనేది ఫస్ట్ క్రియేట్ చేయాలి. అవగాహన క్రియేట్ చేసినాక మళ్ళొకసారి తను దొరికితే పనిష్మెంట్ అండ్ చట్టరీత్యమైన ఏవైతే చర్యలు ఉన్నాయో అవన్నీ తీసుకోబడతాయి. ట్రాఫిక్ పోలీసే కాకుండా వేరియస్ ఎన్జిఓస్ ఏవైతే సంఘాలు ఉంటాయో వాళ్ళు కూడా ఎటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనము రోడ్ పక్కన అప్పుడప్పుడు క్యాంపెయిన్స్ చూస్తుంటాం, చిన్నపిల్లలు వచ్చి బ్యాచెస్ పెడతారు. సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ డన్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ అబౌట్ ది డేంజర్స్ ఆఫ్ మైనర్స్ డ్రైవింగ్. సో ఇవన్నీ ఎందుకు చేస్తారంటే పబ్లిసిటీ కాదు, ఏంటంటే మైనర్స్ డ్రైవింగ్ చెయ్యొద్దు, వాళ్ళకి లీగల్ ఏజ్ కాదు కాబట్టి వాళ్ళు డ్రైవింగ్ చేయొద్దని అవగాహన కోసం వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాంపెయిన్స్ అవన్నీ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ వన్ ఆఫ్ ఇంక్లూజన్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్ ఇన్ ది స్కూల్ కరిక్యులంలో కూడా మనం ఏం చూసినట్లయితే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ఎలా రోడ్ క్రాస్ చేయాలి. మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా స్కూల్స్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తారనమాట. దేనికోసం అంటే పిల్లలకు ఒక అవగాహన అనేది క్రియేట్ చేయాలి. మనం ఇటువంటి యాక్సిడెంట్స్ మైనర్ డ్రైవింగ్ వల్ల చాలా డేంజర్స్ ఉంటాయని. సో స్కూల్ లెవెల్లోనే అరికడితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి చెప్తారనమాట, మీరే కాదు రెస్పాన్సిబుల్, మీ పేరెంట్స్ కూడా రెస్పాన్సిబుల్, వాళ్ళకు కూడా జైలు శిక్ష పడుతుంది, హెవీ ఫైన్స్ పడతాయి, మీరు లైసెన్స్ తీసుకోలేరు, మీ వెహికల్స్ కూడా సీజ్ అయిపోతాయి. సో ఇంత స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవగాహన అనేది కలిగిస్తే వాళ్ళు ఎటువంటి అఫెన్స్ చెయ్యరు. మైనర్ డ్రైవింగ్ అనేది వాళ్ళు దాని నుంచి దూరం ఉంటారనే భావంతో ఇటువంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి జరుగుతాయి. ఏం చేయొచ్చు? సో దిస్ ఈస్ ది మోస్ట్ కామన్ థింగ్. పేరెంట్స్ మస్ట్ అవాయిడ్ గివింగ్ కీస్ టు అండర్ ఏజ్ చిల్డ్రన్. మైనర్స్కి మనం కీస్ ఇస్తే ఇమీడియట్లీ మన లయబిలిటీ యాజ్ అ పేరెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. స్కూల్స్ అండ్ కమ్యూనిటీస్ టు ప్రమోట్ అవేర్నెస్, అవగాహన క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయాలి. స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ బై ట్రాఫిక్ పోలీస్ మనం ఈ మధ్యలో చూసినట్లయితే మైనర్ డ్రైవింగ్ అవంతా చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటున్నారు, కౌన్సిలింగ్ చేస్తున్నారు, వెహికల్స్ సీజ్ చేస్తున్నారు, హెవీ ఫైన్స్ అండ్ పేరెంట్స్ని కూడా పిలిచి చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి చర్యలతోని కరెక్ట్గా అరికట్టచ్చు. కేస్ స్టడీ, పూణే కేస్ ఆఫ్ 2024 మీరు చూసారు. ఒక మైనర్ ఒక పార్ష్ అనే స్పెషల్ లగ్జరీ కార్ని తీసుకెళ్ళి ఒక హోటల్లో దాన్ని తీసుకెళ్ళి గుద్దడం వల్ల 2 చనిపోయారు. సో అటువంటి కేసులో కోర్ట్స్ ఏం చేసింది, 25,000 ఫైన్ అనేది తన మీద ఇంపోజ్ చేసింది. వెహికల్ రిజిస్ట్రేషన్ 1 year వరకు క్యాన్సిల్ అయింది. అట్ ది సేమ్ టైమ్ ఫాదర్ హెల్డ్ అకౌంటబుల్ అండ్ టీన్ వాజ్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్
obtaining license till he attains 25 years of age. సో పూణేలో ఆ ఇన్సిడెంట్ చాలా జనాక్రోషంకి లో అయింది. 24లో తను పాష్ వెహికల్ తీసుకొని ఒక హోటల్ గోడకి గుద్దితే ఇద్దరు చనిపోయారు. సో ఆ కేసులో 25,000 ఫైన్, వెహికల్ రిజిస్ట్రేషన్ 1 year వరకు సస్పెండ్ అయింది, ఫాదర్ మీద లయబిలిటీ పడ్డది. అట్ ది సేమ్ టైం ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో తను లైసెన్స్ కోసం అప్లై చేయాలంటే 25 years వరకు వెయిట్ చేయాలి. So these are the one of the dangers of minors driving. So if you don't control minors driving, they will be putting their own life as well as the life of the others to the greater risk. సో మనం ఏం చూడాలంటే మైనర్స్ డ్రైవింగ్ అనేది ఇమీడియట్లీ అరికట్టాలి, లేకపోతే వాళ్ళ లైఫ్తో పాటు ఎదురు వాళ్ళ లైఫ్ కూడా డేంజరస్ ఉంటుంది. సో భావితరానికి వాళ్ళే భవిష్యత్తు కాబట్టి దే హ్యావ్ టు యాక్ట్ రెస్పాన్సిబిల్లీ. సో విత్ దిస్ we will conclude our topic on the minor driving or the underage driving. Thank you.